చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయాస్తం పథకం కింద ప్రజాపాలన ఈ రోజు నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు కూడా స్వీకరిస్తుంది. ప్రస్తుతం మనం కరీంనగర్ లో ఉన్నటువంటి భగత్ నగర్ 33వ డివిజన్ లో ఉన్నాం. ప్రజాపాలనకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చూస్తున్నాము ఉదయం నుంచి కూడా 8 గంటల నుంచి కూడా ప్రజలు వచ్చి వాళ్ళ యొక్క అర్జీలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది దరఖాస్తుదారుల యొక్క సంబంధించినటువంటి వివరాలు తీసుకుందాం. అలాగే మేయర్ ఉన్నారు. చెప్పండి, ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించినటువంటి ప్రజాపాలనకు సంబంధించినటువంటి దరఖాస్తులు తీసుకుంటున్నటువంటి? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో మరి వారు ప్రామిస్ చేసిండ్రు అభయహస్తం కింద మేము ఈ పథకాలు ఇస్తామని. దానికి అనుగుణంగా మరి ప్రభుత్వం ఇప్పుడు ఒక ప్రజాపాలన పేరు మీద అభయహస్తం దరఖాస్తులు తీసుకునే కార్యక్రమం మరి ప్రారంభించిండ్రు. మేము కరీంనగర్ నగరంలో కూడా దాదాపు 60 డివిజన్లు ఉంటే 62 చోట్ల మరి శివారు గ్రామాలతో కల్లా 62 చోట్ల ప్రారంభించినాం. ప్రజలు వస్తూ ఉన్నారు. దరఖాస్తులు కూడా మేము ఉచితంగా మరి జిల్లా యంత్రాంగం ఇచ్చిన దరఖాస్తులు వారికి ఇస్తా ఉన్నాం. దరఖాస్తుదారులు ఇచ్చిన మళ్ళీ ఫామ్ ఇచ్చిన దాన్ని వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేస్తే సిబ్బంది కూడా నియమించినాము. ఆ దరఖాస్తులు ఇచ్చిన తర్వాత వారికి రిసీట్ కూడా ఇస్తా ఉన్నాం. దాని తదుపరి ప్రభుత్వానికి పంపుతాం. జిల్లా యంత్రాంగం దాని తదుపరి ఏ కార్యక్రమం తీసుకుంటే ఆ కార్యక్రమం ప్రకారంగా ప్రజలకు మరి వాళ్ళు ఏ విధంగా లబ్ధి చేకూర్చదలుచుకున్నారు, ఏ విధంగా చేయాలంటే ఆ విధంగా ప్రజలకు లబ్ధి చేకూర్చే కార్యక్రమం మేము కూడా భాగస్వామ్యం అవుతాం. దీనిలో తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఇంప్లిమెంట్ చేసినటువంటి అభయహస్తం దానిలో భాగస్వాములుగా మారడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే దరఖాస్తులు ఇచ్చిన వాళ్ళకి రసీదులు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఇదంతా కూడా దీనిలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం కింద దరఖాస్తు దానికి సంబంధించినటువంటి వివరాలు అడుగుతున్నారు. దరఖాస్తుదారుని ఇంటి పేరుతో సహా యజమాని పేరు, దరఖాస్తుదారు సంఖ్య, స్త్రీయా పురుషుడా, ఈ కాలమ్స్ ఇచ్చారు. దీనిలో మనం టిక్కు పెడితే సరిపోతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతరులు దరఖాస్తుదారు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన ఒక ఫోటోగ్రఫీ ఉంటుంది, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, రేషన్ కార్డు, మొబైల్ నెంబరు, వృత్తి. దీనికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల వివరాలు కూడా దీనిలో ఉండడం జరిగింది. 6 గ్యారంటీలు అనేటువంటి పేరుతో ఇంప్లిమెంట్ చేసినటువంటి దీనిలో ఒక యువ వికాసానికి సంబంధించిన పథకం దీనిలో మెన్షన్ చేయలేదు. దీనిలో మహాలక్ష్మి పథకము, రైతు భరోసా, అలాగే ఇందిరమ్మ ఇండ్లు, అలాగే గృహజ్యోతి పథకము, చేయూత పథకం, దీనిలో పెన్షన్స్, ఇవన్నీ కూడా మెన్షన్ చేశారు. కొంతమంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుందాం. మీరు చెప్పండి, దేనికి దరఖాస్తు చేసుకున్నారు, మీ పేరేంటి? సార్, నా పేరు వేముగంటి అనిల్ కుమార్. ప్రజాపాలన అభయహస్తం 6 గ్యారంటీ స్కీములలో మేము చేయూతమును ప్లస్ రైతు భరోసా కింద అప్లై చేశాము. ఇది తెలుగులో ఇచ్చారు కాబట్టి చాలా బాగుంది. ఇది రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు ప్లస్ చేయూత ఇవి రావాలని ఆశిస్తున్నాను. మొత్తం మీద ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసినటువంటి దీనిలో వాళ్ళు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకోవడం పట్ల ఎట్లా అనిపిస్తుంది? దేనికోసం దరఖాస్తు చేసుకున్నారు? ఇది చాలా సంతోషంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి వాళ్ళు పాలనలో చెప్పిన విధంగా 5 గ్యారంటీలు అమల్లో భాగంగా ఈ రోజు ప్రజాపాలన వ్యవస్థ మీద వాళ్ళు ఇచ్చినటువంటి అప్లికేషన్ మేము పూర్తి చేశాము. మేము సదరన్ సర్టిఫికేట్ గురించి మా మిసెస్ నేను అప్లై చేశాను. దానికి గాను రేషన్ కార్డు జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ సబ్మిట్ చేయమన్నారు. అవి కూడా చేశాము. ఈ 5 గ్యారంటీలో భాగంగా వాళ్ళు ఇచ్చే పథకాలన్నీ కూడా చాలా సంతోషంగా ఉన్నాయి. పేదలకు అందరికీ ఉపయోగపడే విధంగా ఉన్నాయి. ఈ అప్లికేషన్ ఇచ్చిన ఫామ్ కూడా తెలుగులో వాళ్ళు ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. ప్రతి అక్షరం కూడా చాలా పెద్దగా ఇవ్వడం, అందరికీ అర్థమయ్యే భాషలో ఉండటం జరిగింది. ఈ వార్డులో తీసుకున్నటువంటి అధికారులు కూడా చాలా స్వచ్ఛందంగా వచ్చి మంచిగా తీసుకుని వాళ్ళు అభివృద్ధి మంచి సహకరిస్తున్నారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం మీద ఇది దరఖాస్తులో ఒకే దరఖాస్తులో వారు దేనికోసం అయితే అడుగుతున్నారో అవన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. మీరు దరఖాస్తు తీసుకున్న తర్వాత ఏమి ఇస్తున్నారు? రసీదు ఏమి ఇస్తున్నారు? రసీదు ఇస్తున్నామండి. వాళ్ళు ఏ పథకం కోసము అప్లై చేసుకున్నారో దాన్ని చూసి దాన్ని టిక్ చేసుకుని అది రసీదు సైన్ చేసి. ఉదాహరణకి ఒక దరఖాస్తు చూస్తున్నాం మనం ప్రస్తుతం. ఒక దరఖాస్తు ఇది ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే దరఖాస్తు చేసుకున్నారు. అభయహస్తం కింద సంబంధించినటువంటి దానిలో ఏం మెన్షన్ చేశారు? ఇప్పుడు ఉదాహరణకి దరఖాస్తుదారుల పేరు, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. దీనిలో క్లియర్ గా మెన్షన్ చేశారు. అభయహస్తంలో దేనికైతే మహాలక్ష్మి పథకం కింద, రైతు భరోసా కింద, అలాగే దీనికి సంబంధించినటువంటి అడిగినటువంటి వాటిని ఆధార్ కార్డు ఒకటి, రేషన్ కార్డు ఒకటి, ఆధార్, రేషన్ కార్డు ఇవి మెన్షన్ చేసి ఇవ్వడం జరిగింది. తదుపరి అధికారులు వచ్చి దరఖాస్తుదారులకు సంబంధించినటువంటి వివరాలు నిజమా కాదా అని చెప్పి పరిశీలించేటువంటి అవకాశం ఉన్నాయి. ప్రతిదీ కూడా ఆల్ ఇన్ వన్ ఒకే అప్లికేషన్ లో అన్ని వివరాలకు సంబంధించినటువంటి వాటిని మెన్షన్ చేశారు. ఈ ఇందిరమ్మ ఇల్లు, యువ వికాసం, మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, చేయూత, దీనికి సంబంధించి
6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. తర్వాత కూడా స్వీకరిస్తారు, కానీ ఎక్కడ స్వీకరిస్తారు అనేటువంటి దాన్ని మెన్షన్ చేస్తున్నారు. ప్రతి జిల్లాకు కూడా ఒక నోడల్ ఆఫీసర్ను నియమించడం జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్, గతంలో కలెక్టర్గా చేసినటువంటి దేవసేనను నియమించడం జరిగింది. మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ పథకంలో భాగంగా ప్రజలకి మోటివేట్ చేస్తున్నారు, అవేర్నెస్ కల్పిస్తున్నారు. మొత్తం మీద ఈ పథకం కొరకి దరఖాస్తు చేసేవారి సంఖ్య పెరుగుతూనే ఉన్నది. ప్రతి ఏరియాలో కూడా వికేంద్రీకరణ ద్వారా చాలా ప్రాంతాల్లో ఈ సౌకర్యాన్ని కల్పించారు. 6వ తేదీ వరకు కూడా ఉంది కాబట్టి ఆ లబ్ధిదారులందరూ కూడా వారికి కావాల్సినటువంటి సదుపాయాలు ఏం కావాలి, దేనిలో లబ్ధి పొందాలనుకుంటున్నారో మెన్షన్ చేసి దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు హైదరాబాద్ స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.